గారు మరియు కేటీఆర్ గారు వైఖరి రోజువారీగా అసెంబ్లీ సమావేశాలలో వాళ్ళు చేసేటువంటి అరాచకమైనటువంటి వ్యాఖ్యలు, మరి దళిత స్పీకర్ ప్రసాద్ కుమార్ గారిని ఏకవచనంతో సంబోధించి మీ సొత్తు కాదు ఈ సభ అని చెప్పి మాట్లాడడం చాలా దుర్మార్గం. ఒక దళిత స్పీకర్ ఉంటే ఈరోజు మీరు ఈ విధంగా అవమానపరుస్తారా? మీకు దళిత ద్రోహిగా ముద్రపడ్డారు. మీ పార్టీ కూడా దళిత ద్రోహి పార్టీ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అంటేనే దళిత ద్రోహుల పార్టీ. అది దళితులకు సంబంధించి ఎక్కడ కూడా గౌరవనీయని పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ దళితుని ముఖ్యమంత్రి చేసింది, దళితుని స్పీకర్ చేసింది, దళితులను ఎంతోమంది దళితులను మంత్రులను చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా ఈరోజు వరకు కూడా ఒక బీసీ నాయకుని కానీ ఒక దళిత నాయకుని కానీ ఇవ్వకుండా అవమానపరిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీకు ప్రజలు బుద్ధి చెప్పారు.